సభకు జేబీ సభాధ్యక్షులు సంజీవ్ గారు, జ్ఞాన ప్రచార సభ వ్యవస్థాపకులు నల్లబాబు గారు, పెద్దలు బిఎస్ రాములు గారు, భిక్షమయ్య గారు, ప్రముఖ అడ్వకేట్ పివి రమణ గారు, ఇంకా వేరే మిత్రులు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జేబీ తెలుపు. మరి ఈరోజు జ్ఞాన ప్రచార సభ 2 రోజులు సెమినార్ పెట్టింది. సెమినార్ ఆన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ 2 రోజుల్లో ఆయన చేసినటువంటి కృషి, ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఉపన్యాసాలు ఏవైతున్నాయో అందులో నుంచి కొంచెం సారాన్ని మనకు అందించాలని, మన జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ 2 రోజులు సమావేశాన్ని మరి నల్లబాబు గారు మనందరికీ కల్పించారు. మరి ఇంతకుముందు బిఎస్ రాములు గారు చెప్పినట్టుగా ఇక్కడ కూర్చుంటే అంటే 2 రోజులు 8 గంటలు 16 గంటలు ఆయన లెక్కలేసి చెప్పాడు. నిజంగానే ఒక దగ్గర కూర్చుంటే మనం అంతా మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, ఎవరు కూడా ఫోన్లు మాట్లాడతలేరు, అంటే సైలెన్స్ మోడ్లో పెట్టి ఉంటారు, లేదంటే మైండ్ కూడా ఫ్రీ చేసుకున్నారు. అంటే ఈ 2 రోజులు నేనేమి వేరే పనులు ఏమీ చేయను, జ్ఞానాన్ని పొందుతాను, దీనికోసమే కేటాయిస్తాను అనుకొని మీరందరూ కూడా అనుకొని ఇక్కడికి రావడము. మరి ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మీరు మీ కుటుంబంలో మార్పులు వస్తాయి, తర్వాత మీ స్నేహితులతో మీరు ఏదైతే వ్యాపారం కానీ ఉద్యోగస్తులు కానీ దాంట్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి, తర్వాత సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతుల్లో కూడా మార్పులు వస్తాయి. మరి బాబాసాహెబ్ అన్ని రకాలుగా మనల్ని ప్రభావితం చేసేటువంటి ఎన్నో విషయాలను మీరు నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చారు. మరి ఈ జ్ఞానాన్ని అందించడంలో, పొందడంలో తరతరాలుగా మనకు వస్తున్నటువంటి దాంట్లో మొట్టమొదటిగా మనం బుద్ధుని తీసుకుంటే భారతదేశాన్ని పూర్తిగా సమూలంగా మనది కాకుండా చేసినటువంటి వాళ్ళ మధ్యలో మరి 2500 సంవత్సరాల ముందు బుద్ధుడు పుట్టి ఈ నాగజాతిలో నుంచి ఒక చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశాన్ని ఆయన మనసులో పెట్టుకొని భారతదేశం అంతటా అంటే ఉత్తర భారతదేశంలో మరి ఆయన ఉన్నటువంటి లుంబిని నుంచి ఆ నగరం నుంచి బయలుదేరి ఆయన ఒక్కొక్క ప్రస్థానాన్ని ముందుకు వచ్చి ప్రయాణం చేసుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకున్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఏదైతే థాట్స్ ఉన్నాయో ఆ రోజు బుద్ధత్వాన్ని పొందినటువంటి రోజు. మరి బుద్ధత్వాన్ని పొందిన తర్వాత ఆయన దీన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. మొట్టమొదటిసారి ఆయనకు తెలిసినటువంటి మిత్రులు ఉండే 5 వారికి ఆయన ఆ యొక్క తత్వబోధాన్ని అందించడానికి ప్రయత్నం చేశాడు. మరి ఆ రోజు ఏది? ఆషాఢ పూర్ణిమ. ఆ రోజు 5 ఆయన స్నేహితులకు ధమ్మాన్ని బోధించాడు. ఈరోజు మనం ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నామో అట్లా బుద్ధుడు ధమ్మాన్ని బోధించాడు. ధమ్మాన్ని బోధించడంతో ఆగిపోకుండా వాళ్ళందరితో ఇంకా ముందుకు వెళుతూ తర్వాత మన కార్తీక పూర్ణిమ రోజు ఆయన సంఘాన్ని స్థాపించాడు. బుద్ధ, ధమ్మ, తర్వాత సంఘం. ఆ రోజు 60 మందితో సంఘాన్ని స్థాపించాడు. ఆ 60 మందిని స్థాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 4 దిక్కుల మీరు వ్యాపించి ఈ యొక్క సంఘాన్ని, ఈ బోధనలన్నీ కూడా మీరు ప్రపంచానికి చాటాలని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ పంపించాడు. అంటే బుద్ధ, ధమ్మ, సంఘ ఈ 3 బుద్ధుడి ద్వారా వచ్చినటువంటిది. మరి ఆయన ఈ సంఘం స్థాపించిన తర్వాత మరి ఆయన శిష్యులతో ప్రయాణం చేస్తూ 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సమయాన్ని భ్రమణం చేస్తూ 84,000 ప్రవచనాలు చేశాడు. 84,000. మరి అవన్నీ కూడా మనకి ఎట్లా తెలిసినాయి? ఆ రోజు ఏమి అక్షరాలు లేవు,
లిపి లేదు, కంఠస్థం చేశారు. ఎవరు? బౌద్ధ భిక్షువులు. మరి అది ఎన్ని సంవత్సరాలు జరిగింది? అది కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు జరిగింది. అప్పటికి కంఠస్థం చేసిన తర్వాత దాన్ని దమ్మలిపిలో రాసినటువంటి సమయం వచ్చినప్పుడు అశోకుడి కాలంలో అది దమ్మలిపిలో మరి రాయడానికి ప్రయత్నం చేశారు. అంతకుముందు కంఠస్థమే ఉంది. మరి అంత కంఠస్థం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజులలో ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. మీకు మయన్మార్లో దొరుకుతారు, భూటాన్లో దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. ఇంకా భారతదేశంలో కూడా ఇప్పుడు చాలామంది ఉండి ఉంటారు. అంత కంఠస్థం, చాంటింగ్స్ అన్నీ కూడా గుర్తున్నటువంటి అంత ప్రచారం చేసి మరి సమాజాన్ని ఇంత మార్పిన తర్వాత, ఇంత గొప్ప మార్పుని తీసుకొచ్చిన తర్వాత 1200 సంవత్సరాలు మరి బౌద్ధము విలసిల్లి ఈ దేశాన్ని ఎంతో ప్రభావితం చేసింది. మనము ఈరోజు గోల్డెన్ పీరియడ్ ఏదైతుందో మనం చెప్పుకునేది అది మౌర్య సామ్రాజ్యం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ చెప్పినటువంటి విషయం. మౌర్య సామ్రాజ్యంలో మరి గోల్డెన్ పీరియడ్ అని మనం చెప్పుకుంటాం, స్వర్ణయుగం. అందులో సమ్రాట్ అశోకుడు బుద్ధుడితో ప్రభావితమైన తర్వాత ఆయన మార్పులన్నీ కూడా మీరు విని ఉంటారు, లేదంటే పుస్తకాలు కూడా చదివి ఉంటారు. మనం కూడా బుద్ధుడి మీద, అశోకుడి మీద పుస్తకాలు వేశాము. మరి ఆయన బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత ప్రపంచంలో భారతదేశానికి గొప్ప గౌరవం అందించినటువంటి బుద్ధుడి తర్వాత అంత గొప్ప ప్రతిష్టను మనకు భారతదేశానికి తీసుకొచ్చిన వాడు సమ్రాట్ అశోకుడు. మరి ఆయన పరిపాలించింది ఎంత విస్తరణలో ఎంత పెద్దగా ఉంటుంది, ఎన్ని దేశాలు ఉన్నాయి దాంట్లో. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ మన బర్మా వరకు చూసుకున్నట్లయితే ఈరోజు భారతదేశం యొక్క వైశాల్యం ఎంత ఉంది? ఎవరైనా చెప్పగలరా? 17 లక్షల కిలోమీటర్లు, 17 లక్షల కిలోమీటర్లు ఇప్పుడు ఉన్నది. మరి సమ్రాట్ అశోకుడు పరిపాలించింది 32 లక్షల కిలోమీటర్లు. అంటే సగానికి సగం మనము కోల్పోయినాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి. మరి ఈరోజు వివిధ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ రష్యా బార్డర్ నుంచి మొదలు పెడితే అంత పెద్ద దేశాన్ని పరిపాలించడము, విస్తరించడము, బుద్ధుని యొక్క సందేశాన్ని ఇవ్వడము అది అశోకుడి వల్ల సాధ్యమైంది. మరి ఆయన మనకు ఒక ఒరవడినిచ్చాడు. అంటే బుద్ధుని యొక్క తత్వాన్ని, బుద్ధుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనందరికి ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? బుద్ధుడు ప్రవచనాలు ఏవైతున్నాయో 84,000 ప్రవచనాలు, దానికి ప్రతీకగా 84,000 స్తూపాలను కట్టించాడు ఈ మొత్తం ప్రపంచంలోనే. అంటే ఎక్కడెక్కడైతే ఈరోజు ఆయన పరిపాలించిండో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనకు కనబడితే కందహార్లో ఇంతకుముందు అక్కడ టెర్రరిస్టులు అక్కడ ఆ కొండనంతా కూడా ధ్వంసం చేశారు, మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఆ విధంగా ఆయన 84,000 స్తూపాలను స్థాపించి బౌద్ధాన్ని, బుద్ధుడి మార్గాన్ని మరి ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన పీరియడ్లోనే భారతదేశం ఆర్థిక శక్తిగా, సామాజిక శక్తిగా ఒక్క జైలు కూడా లేనటువంటి రాజ్యం ఏదైనా ఉందంటే అది అశోకుడు పీరియడ్లో. జైలు లేదు అక్కడ, జైలు లేవు. ఎందుకంటే అంత సంపద సృష్టించాడు ఆయన. సంపద సృష్టించడమే కాకుండా ఎంతోమంది మన ఆ రోజు సైంటిస్టులుగా ఈరోజు మనం అనుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి నైపుణ్యవంతులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా బుద్ధుడి యొక్క టైంలోనే ఈ క్యాస్ట్లో ఉన్నటువంటి అన్ని రకాలమైనటువంటి క్యాస్ట్లు ఉన్నాయి కదా మనకు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. అవన్నీ కూడా బుద్ధుడి కాలంలోనే ఆవిర్భవించినటువంటి. మరి అలాంటి బౌద్ధాన్ని మనము తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దాన్ని ధ్వంసం చేసి మనకు లేకుండా చేశారు. లేకుండా చేసిన తర్వాత మళ్ళీ మనకు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాడు ఎవడు? బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు కూడా పనిచేసినారు ఎవరు? మన మహాత్మా జ్యోతిరావు పూలే. అంతకుముందు కూడా పనిచేశారు ఎవరు? మన మహాత్మా కబీర్, తర్వాత రవిదాస్ గారు, తర్వాత నానక్. వీళ్ళు ఒక 500 సంవత్సరాల ముందు
బ్రాహ్మణవాదానికి మనువాదానికి వ్యతిరేకంగా ఇక్కడ మన ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆ ప్రయత్నాన్ని తర్వాత మళ్ళీ మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్ట్ చేసి ఏం చేశాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మన శూద్ర జాతుల నుంచి గొప్పగా ఎదిగినటువంటి ఒక గొప్ప రాజు, ఒక వీరుడు, శూరుడు. మరి అటువంటి రాజు ఆయన స్వయం కృషితో పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పోరాడి అక్కడ ముస్లింలను బయట నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఓడించి పరాక్రమశాలిగా వాళ్ళందరినీ ధ్వంసం చేసి ముందుకెళ్ళి ఈ దేశానికి ఆయనను పట్టాభిషేకం చేయాలని ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడు బ్రాహ్మణులు నిరాకరించారు. అంత గొప్ప వీరునికి కూడా ఈ దేశంలో ఎటువంటి గతి పట్టింది, ఒక శూద్రుడు అని చెప్పేసి శూద్ర జాతిలో పుట్టినటువంటి కాబట్టి నువ్వు క్షత్రియుడిగా నిన్ను ప్రమాణం చేయించము, నిన్ను మేము అర్హులుగా ఒప్పుకోము. కానీ బయట వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో వాళ్ళు కలిసి పనిచేశారు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు మంత్రులుగా ఉన్నారు, కానీ శూద్రులుగా వచ్చినటువంటి వాళ్ళను ఒప్పుకోలేదు. మరి తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక గాగాభట్ అని ఒక బ్రాహ్మణుడు వారణాసి నుంచి పట్టుకొచ్చి ఆయన ద్వారా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తే అతను పట్టాభిషేకం చేశాడు. ఏ విధంగా, ఆయన ఎడమకాలి బొటన వేలితో తిలకం దిద్దాడు ఇక్కడ. అది ఎంత అవమానం అది. మరి అంత గొప్ప వీరుని కూడా ఆయన ప్రజాపాలకుడుగా, దేశాన్ని ప్రేమించిన వాడుగా, తర్వాత రైతుల రక్షకుడుగా అప్పటికే చాలా ఖ్యాతిని పొందినటువంటి వాడు. ఇలాంటి అవమానం జరిగింది ఆయనకు. దీన్ని అవమానంగా భావించినటువంటి వాడు జ్యోతిరావు పూలే. ఆయన సమాధిని కూడా ధ్వంసం చేశారు శివాజీది. దాన్ని వెతికి తీశాడు 1869లో. వెతికి తీసి ఇదే మన రాజు, ఈ రైతుల రాజు, శూద్రుల రాజు ఈయననే అని చెప్పేసి పూలే చెప్పేంత వరకు ఆయన సమాధి ఇది అని ఎవరికి తెలియదు, అంత ధ్వంసం చేసేశారు. మరి 1869లో ఆయన కనుక్కున్న తర్వాత ఆయన యొక్క జీవిత చరిత్రను శివాజీ పోడ అంటే ఇప్పుడు మన జయరాజు గారు పాటలు ఏవైతే రాస్తున్నారో ఆ విధంగా దీర్ఘకావ్యం రాసి శివాజీ చరిత్రను మనందరికీ తెలిసే విధంగా మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత సత్యశోధక సమాజ్ ద్వారా ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా నల్లబాబు తీసుకొచ్చినటువంటి ఈ ప్రచార సభ ఏదైతున్నదో దాంట్లో భాగంగానే నేను ఇవన్నీ చెప్తున్నాను. అంటే వీళ్ళు మహనీయులు ఏ విధంగా చేస్తూ వచ్చినారో ఆ చేస్తున్నటువంటి క్రమంలో మరి పూలే కూడా ఆ విధంగా చేసినందువల్ల మనకు శివాజీ అనే వాడు ఏ విధంగా వీరుడు శూరుడుగా ఉంటే వీళ్ళు ఏ విధంగా అవమానం చేశారో ఆయన తెలుసుకున్నాడు. చదువుకున్నాడు కాబట్టి ఆయన జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ద్వారా శివాజీకి ఏ విధమైన అవమానం జరిగింది అనేసి తెలుసుకొని మనకు చెప్పడమే కాకుండా సత్యశోధక సమాజ్ ద్వారా మిగతా పనులన్నీ కూడా చేశాడు. 26 స్కూల్స్ పెట్టినట్టున్నాడు ఆయన, సావిత్రిబాయి పూలే. మరి వాళ్ళు కూడా ప్రచారం చేయడం వల్లనే ఇంత పెద్ద సమాజం ఏర్పడింది. దాని తర్వాత కొనసాగించిన వాడు సాహు మహారాజు. మిగతా వాళ్ళ విషయాలని మీకు తెలిసిన విషయమే ఉండొచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుపోతూ 1927లో ఆయన శివాజీకి జరిగిన అవమానం ఏదైతుందో అది చాలామందికి జరిగి ఉన్నది. మనకు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. మొన్ననే మన ద్రౌపది ముర్ముకు కూడా అవమానం జరిగింది. మీకు అందరికీ తెలుసు కదా, ఎక్కడ జరిగింది? పార్లమెంట్లో జరిగింది. మరి అంతకుముందు ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్కి ఎక్కడ జరిగింది? టెంపుల్లోకి రానియలేదు. ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే మనం కూడా ప్రయత్నం చేస్తే మనకు కూడా అవే జరుగుతాయి. అంటే ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయి పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనలాగా కూర్చున్నాడా?
మహాత్మా జ్యోతిరావు పూలే మనలాగానే ఆలోచించాడా? తిరుగుబాటు చేశారు వాళ్ళు, భావ తిరుగుబాటు చేశారు. మనకు ఎన్నో విషయాలు చెప్పారు, వాళ్ళ కాలంలో దాన్ని తిరుగుబాటు చేసి విజయాలు సాధించారు. మరి అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 1927లో భీమా కోరేగాం పేరు వినిండొచ్చు మీరు. భీమా కోరేగాంలో ఏం జరిగింది? బ్రిటిషర్స్ కాదు, విశ్వాలను ఆ మహార్ కమ్యూనిటీ బహుజనులో ఉన్నటువంటి సైన్యం ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ సహకారంతో 500 మంది మహార్లు, తర్వాత ఒక 300 మంది శూద్రులు ఉన్నారు. అందులో ఐదుగురే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో మిగతా వాళ్ళంతా కూడా బహుజన సమాజం ఉన్నది. దాంట్లో ఆ 300 మంది అశ్వదళంలో, మన పదాతి దళంలో ఎవరున్నారు? మహార్ సైనికులు ఉన్నారు. మరి వాళ్ళు 12 గంటలు పోరాటం చేసి 1818లో పీష్వాలను ఓడించినటువంటి చరిత్ర వాళ్ళకున్నది. వాళ్ళు ఓడించిన తర్వాతనే ఇక్కడ బ్రిటిష్ రాజ్యం వచ్చింది. బ్రిటిష్ రాజ్యం వచ్చినందువల్లనే పూలే కంటే ముందే జరిగింది. ఇది పూలే కంటే ముందే జరిగింది. పూలే కూడా ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా అక్కడే ఉంది, పూనాలో భీమా కోరేగాం పక్కనే ఉంటుంది ఆయన వ్యవసాయ పొలాలన్నీ కూడా. మరి అక్కడ 1818లో పోరాటం జరిగినాక బ్రిటిష్ వాళ్ళు రావడానికి ఈ పోరాటమే కారణము. వాళ్ళు వచ్చిన తర్వాతనే విద్యా అవకాశాలు కల్పించారు. ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు. దాంట్లో విద్యా అవకాశాలు కల్పించిన తర్వాత విద్యను పొందినటువంటి వాడు ఎవరు? మహాత్మా జ్యోతిరావు. అందులోనే చదువుకున్నాడు. చదువుకున్నందుకని ఏమైంది? ఆయనకు జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చినందుకు ఏమైంది? ఆయనకు జరిగిన అవమానాలు ఎవరైతే చేశారో దాన్ని తెలుసుకున్నాడు. ఒకసారి ఆయన వస్తుంటే మన పూలే ఒక మిత్రుడు, బ్రాహ్మణ మిత్రుడు, ఆయన మన పెళ్లి జరిగింది. పెళ్లికి ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానం వచ్చినందుకు అందులో జాయిన్ అయ్యాడు. ఒక శూద్రుడు ఈ పెళ్లిలో మాతో పాటు సమానంగా నడుస్తాడా, మేము దీన్ని బహిష్కరిస్తామని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఉన్న బ్రాహ్మణులంతా. ఈయననే ఏం చేశాడు, ఆ మిత్రుడు ఉన్నాడు కదా ఎందుకు అని చెప్పేసి అవమానం జరిగినందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా మన దీనావస్థలో నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తుంటే ఒక ఇద్దరు అంటే మానమాది గారు ఇట్లా మూతికి ముద్దికి తాటా కట్టుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు నవ్వుతున్నారు ఈయనను చూసి. ఎందుకు నవ్వుతున్నారు? మామూలుగా వాళ్ళ జ్ఞానం లేదు. అయితే ఈయనకు జరిగిన అవమానం అనేది సామాన్యమైనటువంటిది. అయినానేమో చదువుకున్నాడు కాబట్టి అవమానాన్ని ఫీల్ అయ్యాడు. కానీ వీళ్ళు అవమానాన్ని ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు అలా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం లేదు, చదువు లేదు కాబట్టి వీళ్ళు ఇట్లా ఉన్నారు. నేను చదువుకున్నా కాబట్టి వీళ్ళు చేసినటువంటి అవమానాన్ని నేను మరొకరికి జరగకుండా చేయాలి అని చెప్పేసి ఆయన ఇతరులు కూడా చదువు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. చదువు చెప్పినందుకే ఎంతోమంది తయారయ్యారు. మరి మనకు ఆయన పూలేని కూడా పరిచయం చేశాడు, మన ఛత్రపతి శివాజీని కూడా పరిచయం చేశాడు. అలాంటి భీమా కోరేగాంలో అంబేద్కర్ 1927లో జనవరి 1వ తారీఖు వెళ్ళి నివాళులు అర్పిస్తాడు. మన పూర్వీకులు చేసినటువంటి పోరాటం ఫలితంగా ఈ విజయం సాధించుకొని మరి దాంట్లో పూలే లాంటి చదువుకున్నటువంటి అవకాశం కల్పించాడు. కాబట్టి నేను కూడా వీళ్ళ యొక్క విజయగాథను ముందుకు తీసుకెళ్తానని అక్కడి నుంచి బయలుదేరి తర్వాత ఏం చేస్తాడు, శివాజీ సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడే దగ్గర రాయగఢ్ శివాజీ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ శివాజీకి జరిగిన అవమానం ఏదైతుందో ఒకసారి బాధపడతాడు ఆయన కూడా. ఈ దేశంలో ఇప్పటికీ ఇంత చదువుకున్న వాళ్ళు కూడా అవమానాలు జరుగుతున్నాయి. ఆ రోజు శివాజీ ఇంత గొప్ప వీరుడు అయినప్పటికీ ఆయనను ఇంత అవమానించారు. మరి దీన్ని మార్చాలంటే ఏం చేయాలి అని వెళ్ళి ఒకరోజు శివాజీ సమాధి దగ్గర ఉంటాడు. ఆయన ఎట్లయితే పూలే ఏ విధంగా చేశాడో దాని కంటిన్యూషన్గా ఈయన కూడా ఒకరోజంతా అక్కడ ఉండి సుదీర్ఘమైన ఆలోచన చేసి మరి మహాచెరు పోరాటం ఎప్పుడు మొదలైంది? 1927 మార్చ్ 20 అంటే ఇదే నెల. ఇవాళ ఏంటిది? ఇవాళ 23. 3 రోజుల ముందు మహాచెరు పోరాటం మొదలుపెట్టాడు అంబేద్కర్. 10 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం జరిగితే విజయం సాధించాడు. మరి ఆ మహాచెరు పోరాటంలో
ఆయన ఈరోజు మొదలుపెట్టి అంటే 20వ తారీఖు కంటిన్యూగా ఆ పోరాటాన్ని వదలలేదు. మనలాగా ఏదో ఒక రోజు ధర్నా చేసి ఒక ఫోటో దిగేసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయిపోయింది, చాలా విజయం సాధించామనుకుంటున్నాం మనం. కానీ ఆయన అట్లా అనుకోలేదు, దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. దీని ద్వారానే మానవ హక్కుల పోరాటం మొదలుపెట్టి మంచినీళ్ళ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా తిరుగుబాటు చేస్తారో అవన్నీ కూడా మనకు బయటకు వచ్చాయి. అంటే మంచినీళ్ళ కూడా ఈ దేశంలో తాగడానికి వీలు లేనటువంటి సమాజం ఉన్నది అని మనకు ఎరక చేశాడు. మరి ఎరక చేసి అట్లే ఉన్నాడా? ఉండలేదు. తర్వాత ఏం చేశాడు? డిసెంబర్ 25న మనుస్మృతిని తగలబెట్టాడు. మనుస్మృతి వల్లనే ఏమైంది? శివాజీకి అవమానం జరిగింది. ఈ మనుస్మృతి వల్లనే మహాత్మా జ్యోతిరావు పూలే కూడా అవమానం జరిగింది. మనుస్మృతి వల్లనే ఈరోజు ద్రౌపది ముర్ముకు కూడా అవమానం జరిగింది. మనుస్మృతి వల్లనే రామ్నాథ్ కోవింద్ కూడా అవమానం జరిగింది. దీన్ని తగలబెట్టాలనుకున్నాడు, తగలబెట్టి ఏమనుకున్నాడు? ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఆయన, నేను దీన్ని తప్పకుండా ఈ సమాజాన్ని మారుస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత టెంపుల్ ఎంట్రీ గురించి ప్రయత్నం చేశాడు, మరి అక్కడ కూడా రానియలేదు. ఊరుకున్నాడా? ఇంకా ముందుకెళ్ళాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దేశంలో మేము కూడా పౌరులమే, మాకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ప్రయత్నం చేసి 1932లో మనకు హక్కులను సాధించి పెట్టాడు. మరి దాన్ని అడ్డుకున్నారు వాళ్ళే. అడ్డుకున్నప్పటికీ కొన్ని మనకు దొరికినాయి. 1935 యాక్ట్లో మనకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఎవరికి వచ్చాయి? షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు వచ్చినాయి. బీసీలకి ఇంకా రాలేదు. ఆ రోజే రాజ్యాంగమైనటువంటి 1935 యాక్ట్లో మనకు హక్కులు వచ్చినాయి. ఆ హక్కులను ఇంకా ముందుకు వెళ్ళేసి రాజ్యాంగమే రాశాడు అంబేద్కర్. ఆ అవకాశం దొరికింది అంబేద్కర్కు. మరి రాజ్యాంగం రాసిన తర్వాత ఈరోజు మనం 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం లేదు కాబట్టి ఇంకొక సందర్భంగా మనం మాట్లాడుకుందాము. మరి ఆ యొక్క జ్ఞానాన్ని, బాబాసాహెబ్ ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన పుస్తకాలు ఇంతకుముందు బిఎస్ రాములు గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వము 23 మన పుస్తకాలుగా వేశారు వాళ్ళు. అవి తెలుగులో ఇప్పుడు అందుబాటులో లేవు. తెలుగులో తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా కలిసి రావాలని మీ అందరితో కోరుతున్నాను. మరి సమాంతర చేస్తున్నటువంటి ప్రయత్నంలో జ్ఞాన ప్రచార సభ కూడా దాంట్లో భాగం కావాలి. మీరంతా కూడా అవుతారా? ఒకసారి చేతులు లేపండి. చాలా సంతోషం. మీరందరూ కూడా రేపు మనం చేయబోయే అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలను సంపూర్ణంగా, మహాత్మా జ్యోతిరావు పూలే రచనలను సంపూర్ణంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లా ఇంగ్లీష్లో సమ్యక్ ప్రకాశన్ వాళ్ళు ఒక 40 పుస్తకాలు వేశారు. అంటే సబ్జెక్ట్ వైజ్గా గవర్నమెంట్ మీద మనం ఆధారపడకూడదు. గవర్నమెంట్ బీజేపీ వచ్చింది, రేపు ఆ పుస్తకాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉన్న కాడ మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు, వాళ్ళు ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ పుస్తకాలను మనము పూర్తిగా నమ్మకుండా మనం సొంతంగానే ప్రయత్నం చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్లో వేసేశారు. 40 పుస్తకాలు వేశారు. 40 పుస్తకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ 40 పుస్తకాలు సబ్జెక్ట్ వైజ్గా వేశారు. దాన్ని మనము 50 పుస్తకాలుగా వేయబోతున్నాము. ఇప్పటికే కొన్ని ట్రాన్స్లేషన్స్ అయినాయి. ఒక 15 లక్షల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టాము. కొన్ని పుస్తకాలు వచ్చినాయి. ఇప్పటికి 10 పుస్తకాలు రెడీగా ఉన్నాయి. మీరందరూ భాగస్వాములు అయితే 1 ఇయర్లోనే ఆ ప్రోగ్రాం అంతా కూడా పూర్తి చేశాం. మరొకసారి మీరు చేతులు ఎత్తి దీన్ని భాగస్వాములు అవుతామని మీరు చెప్తే నేను 1 ఇయర్లో దీన్ని పూర్తి చేస్తాను. దానికి నల్లబాబు గారు మీ అందరితో కూడా ఆయన ఇవన్నీ కూడా షేర్ చేస్తాడు. ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో అవన్నీ కూడా మీకు చెప్తాడు. ఆ విధంగా మనం చేస్తాము. మరి బాబు గారు, నల్లబాబు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో జ్ఞాన ప్రచార సభ, మేము కూడా 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మన సమాంతర బుక్ హౌస్ దీని పక్కనే ఉంది మీకు, అక్కడ స్టార్ట్ చేసినాము. అది స్టార్ట్ చేయడానికి కూడా ఒక అవమానం వల్లనే స్టార్ట్ అయింది. ఎట్లా అంటే అంబేద్కర్ దళిత సమస్యకు బుద్ధుడు చేయాలడు, అంబేద్కర్ చేయాలడు, మార్క్స్ కావాలని చెప్పేసి మన రంగనాయకమ్మ ఒక పుస్తకం రాసింది. అన్ని బుద్ధులు రాసింది. అందులో అంబేద్కర్ను అవమానించింది, బుద్ధుని అవమానించింది. దానికి చంద్రశేఖర్ గారు ఒక రిజైండర్ రాశారు. అంతకుముందు కూడా ఒక రిజైండర్ రాస్తే
మేము దాన్ని ప్రింట్ చేశాం సమాంతర ద్వారా. మన శేఖర్ అని ఉండే వాళ్ళు రాశారు, ఏమని రాశారంటే బుద్ధుడిని అంబేద్కర్ను అవమానించడమే దళిత సమస్యకు పరిష్కారమా అని చెప్పి రాస్తే 2002లో అది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన పుస్తకాన్ని మేము విశాలాంధ్రలో కానీ ప్రజాశక్తిలో కానీ పెడితే వాళ్ళు తీసుకోలేదు, రిజెక్ట్ చేశాడు. దాని తర్వాత ఏం చేశామంటే మహారాష్ట్రలో, బొంబాయిలో, మన అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వెళ్ళి మేమే దాన్ని ప్రచారం చేస్తూ అమ్మినాము. అమ్మిన తర్వాత వీళ్ళు బాగా మన రాఘవులు లాంటి వాళ్ళు కూడా ఇది జరిగిందని చెప్పి మన వాళ్ళు నిలదీస్తే అప్పుడు కొన్ని పుస్తకాలు తీసుకున్నారు కానీ ముంగడ పెట్టలేదు, వెనకాల ఎక్కడో పెట్టారు. అప్పుడు నేను కూడా సిగ్గుపడ్డాను. ఏమనంటే మన పుస్తకాలు వాళ్ళు పెట్టేసి దాచుకొని పెట్టి పక్కన పెట్టేటువంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఎందుకు కొనుక్కోవాలి, మనకే ఒక బుక్ షాప్ ఉండాలి అని చెప్పేసి సమాంతర బుక్ హౌస్ 2002లో స్టార్ట్ చేశాం. ఎట్లయితే పూలే చేశాడో అంబేద్కర్ చేశాడు, అట్లా నేను కూడా అట్లా చేశాను. నల్లబాబు కూడా ఈరోజు మరి జ్ఞాన ప్రచార సభ ద్వారా మరి 8 రకాల జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ మరి ఎంతోమంది తయారు చేస్తున్నాడు. ఆయన సమాంతర ఏదైతే పబ్లికేషన్స్ స్టార్ట్ చేసి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నదో దాంట్లో నల్లబాబు కూడా భాగస్వాములై ఇక్కడ వచ్చినటువంటి 100 మంది కంటే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి ఈ పుస్తకాలను ప్రింట్ చేసి జ్ఞానాన్ని అందించేటువంటి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీస్తున్నాను. జై భీమ్.